వన్స్ ఫేక్ పెట్టామంటే 1 or 2 years సర్వైవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ స్విచ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇంకొక 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మిమ్మల్ని ఈ భయం వెంటాడుతూనే ఉంటుంది. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేయట్లేదు. జస్ట్ కంపెనీస్ ఏవి మిమ్మల్ని బీజీవి అంత స్ట్రిక్ట్ గా చెయ్యవు అనేది మీ ఫ్రెండ్స్ ని లేకపోతే ఎవరైనా అడిగి అటువైపు షిఫ్ట్ చేయడం అనేది కొంచెం మీకు సజెస్ట్ చేయగలను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది సర్వైవ్ అయ్యారు. ఆ కంపెనీస్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అనలైజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. ఫస్ట్ కంపెనీతో ఇష్యూ ఉన్నా కూడా థర్డ్ కంపెనీ, ఫోర్త్ కంపెనీలో కూడా మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఒక బ్రైట్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకున్న తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 7 years బ్యాక్ ఐటీలోకి వచ్చారు, లేకపోతే 8 years బ్యాక్ ఐటీలోకి వచ్చారు, 15,000తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ముచ్చటగా 3వ కంపెనీలోకి స్విచ్ అయ్యారు, మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20 lakhs ప్యాకేజ్ దాకా వచ్చింది. ఈ టైంలో ఫస్ట్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే లైక్ ఇది ఎంత మన కెరీర్ కి దెబ్బ అండ్ మనం కన్న కళలకి ఎంత ఇష్యూస్ అది తీసుకొస్తుంది అనేది మీరు ఈ ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇదైతే తీసుకురావాలనుకున్నాను అనమాట.